గ్రూప్ 2 ఎగ్జామ్‌కి సంబంధించి 2024లో జరిగిన ప్రిలిమ్స్ పేపర్ చూడండి. ఇక్కడ గ్రూప్ 2 అంటేనే మీకు గ్రూప్స్ ఎగ్జామ్ అంటేనే గుర్తు రావాల్సింది నెగెటివ్ మార్కింగ్ అన్నది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఎంత సమయం ఇచ్చారంటే 150 నిమిషాలు ఇచ్చారు. ఈసారి కూడా అలాగే ఉంటుంది. ఎన్ని మార్కులకి ఎగ్జామ్ అంటే 150 మార్కులకి. తర్వాత ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేది చూడండి. పాయింట్ నెంబర్ 2 చూడండి. ప్రశ్నాపత్రంలో 150 ప్రశ్నలు ఉన్నవి. అయితే ఏ సెక్షన్లో ఇండియన్ హిస్టరీ, బిలో జాగ్రఫీ, సిలో ఇండియన్ సొసైటీ అండ్ డిలో కరెంట్ అఫైర్స్ మరియు ఈలో మెంటల్ ఎబిలిటీ, ఇలా ప్రతిదానికి 5 భాగాలు ఉన్నాయి. ప్రతిదానికి 30 మార్కులు ఇంటూ 5, టోటల్ 150 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడింది. ఓకే, ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు. ప్రశ్నాపత్రము ఇంగ్లీష్లో తయారు చేయబడినది, తెలుగు భాషలోకి తర్జుమా చేయబడినది. సమాధాన పత్రము మదింపు చేయనప్పుడు ఇంగ్లీష్ పత్రమును ప్రామాణికంగా తీసుకుంటామని క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కేటాయించిన మీకు ఇక్కడ మనకైతే బబ్లింగ్ చేయడానికి ఇచ్చారు కదా, అక్కడ మీరు బ్లూ పెన్ను లేదా బ్లాక్ పెన్ను మాత్రమే వాడాలి. ఓకే, ఇవి కండిషన్స్. ఇక్కడ ఇంకోటి పెట్టారు చూడండి, జెల్లు పెన్నులు, పెన్సిళ్ళు ఉపయోగించరాదు. ఇక్కడ చూడండి 16వ పాయింట్ చూడండి. ఇక్కడ ప్రతి తప్పు సమాధానానికి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/3 వంతు తగ్గించబడుతుంది. 1/3 ఉంటుందన్నమాట. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావడానికి చెప్తున్నా, కొత్తగా వస్తున్న ఆస్పిరెంట్స్కి, నువ్వు ఒక క్వశ్చన్ కరెక్ట్ పెట్టావు, 3 క్వశ్చన్లు తప్పు పెట్టావు. అప్పుడు ఏమవుతుందంటే వచ్చిన ఈ 1 మార్కు కూడా తీసిస్తారు, అంటే నీకు 0 అవుతాయి అప్పుడు. ఓకే, ఇదనమాట 1:3 అంటే 1/3 అంటే 1/3 అంటే ఒక క్వశ్చన్కి కరెక్ట్, ఒక క్వశ్చన్ కరెక్ట్ పెట్టి 3 క్వశ్చన్లు తప్పు వెళ్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్లు ఇచ్చారు చూడండి. అండము, హర్మిక, ఛత్రము అనేవి బౌద్ధ మత స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం అంటే స్తూపాలు అన్నది ఆన్సర్. క్రింది అశోకుని స్తూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క భూ ఆదాయ రేటు 8వ వంతుకు తగ్గించబడిందని చెప్పింది? ఆప్షన్ 2 ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. తర్వాత ఇదంతా మనకి మొఘళ్ళ గురించి క్లియర్గా చదివినప్పుడు మాత్రమే ఇది మీకు చేయగలరు ఆన్సర్. తర్వాత ఏ మౌర్య అధికారి తునికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? ఆప్షన్ 3 ఇలా అన్నమాట.
వారాహ మిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది అంటే ఖగోళ శాస్త్రం. ఇక్కడ నేను రీసెంట్గా మీకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా లైవ్ క్లాస్లో అనుకుంటూ ఒక కోడ్ చెప్పాను దీనికి సంబంధించి. ఈ క్రింది వాటిలో హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏది? రాయని. ఇక్కడ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చాలా అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే రాసినా అడుగుతున్నాడా లేక రాయని అడుగుతున్నాడా, అవును అంటున్నాడా కాదు అంటున్నాడా అనేది చూడాలి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేనేం చెప్పానంటే పిఎన్ఆర్ అనే చెప్పాను. పి అంటే ప్రియదర్శిక, ఎన్ అంటే నాగానంద, ఆర్ అంటే రత్నవళి అని చెప్పాను. ఇక్కడ చూడండి, సెటిల్మెంట్కి సంబంధించి పర్మనెంట్ సెటిల్మెంట్కి సంబంధించి ఇది క్లియర్గా మనకి హిస్టరీలో ఉంటుంది. ఎప్పుడు అంటే బ్రిటిష్ వారు రాక నుంచి మనం చార్టర్ చట్టాలు ఇవన్నీ అక్కడ చదువుతున్నప్పుడు ఇదంతా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. జాగ్రత్తగా చదవండి. అక్కడ తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, మహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ, తర్వాత ఫిరోజా తుగ్లక్, ఇల్టుట్మిష్. ఫస్ట్ మీకు ఈ టోకెన్ కరెన్సీ అంటేనే గుర్తు రావాల్సింది మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన ఏం చేస్తాడంటే అలా రాజధానిని దౌలతాబాద్కి మార్చడం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మార్చుకోవడం. అప్పుడు ఏం చేస్తాయంటే మనీ అన్నది నిధిలో లేకపోవడం, ఇలా కరెన్సీని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అక్కడ హిస్టరీ క్లాసుల గురించి నేను చెప్తున్నప్పుడు వాటి గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. ఆ తర్వాత వచ్చేసి గుర్రాలపై ముద్ర, దాగ్ ముద్ర అనేది ఎక్కడ అంటే అలావుద్దీన్ ఖిల్జీ, ఇది అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చేసి సిల్వర్ టంక సంబంధించి పరిచయం చేసింది ఎవరు అంటే ఇల్టుట్మిష్. తర్వాత ఫిరోజా తుగ్లక్, నీటి పారుదల, ఇది అందరికీ తెలిసిందే. కొత్తగా ఈసారి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. పేపర్ అన్నది అప్పుడు పేపర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు సింపుల్గానే ఉండవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే ఇప్పుడు పేపర్లు అనేవి సింపుల్గా వస్తున్నాయి కాబట్టి ఈజీగా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ వాటిని చక్కగా కవర్ చేసుకుంటే క్వాలిఫై అవ్వచ్చు. శివాజీ యొక్క అష్టప్రధాన్లో సార్ ఈ నౌబత్ ఏ పనితో అనువదించబడింది? ఇక్కడే ఉందిగా. ఇక నేను పెట్టుకున్న గుర్తు అంటే నౌబత్ అంటే నౌకాదళం, అంటే మొత్తానికి ఆర్మ్డ్ ఫోర్స్ అన్నమాట, అంటే సైన్య దక్షుడు, ఇలా మనం గుర్తెట్టుకోవచ్చు. తర్వాత ఇది కూడా మనం 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన కాలంలో ఎవరెక్కడి నుంచి నాయకత్వం వహించారన్నది ఇదన్నమాట. చూడండి, కున్వర్ సింగ్, ఇది అందరికీ తెలిసింది, బీహారు. తర్వాత హజ్రత్ మహల్, లక్నో. నానా సాహెబ్ కాన్పూర్, ఇక్కడ ఝాన్సీ ఉంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటుంది. తర్వాత ఖాన్ వచ్చేసి ఢిల్లీ, ఇది అందరికీ తెలిసిందే. మీకు ఎంత కష్టం వచ్చినా ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో నువ్వు ఈజీగా స్కోర్ తెచ్చుకోగలుగుతావు. తర్వాత ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాన్ని మొదటి సమావేశం ఎవరు అధ్యక్షత వహించారు అంటే లాలా లజపత్ రాయ్. తర్వాత ఏ చట్టం మత ప్రాతిపాదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టిందంటే మింటో మార్లే అండి. 1909లో మింటో మార్లే సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత నేను చాలాసార్లు చెప్పాను లైవ్ క్లాస్లో, కర్ణాటక యుద్ధాలకు సంబంధించి జతపరచండి. మొదటి కర్ణాటక యుద్ధం అంటే ఏ ఒప్పందంతో ముగిసాయని అంట. మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం.
ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే కర్ణాటక యుద్ధాలకు సంబంధించి కింది జతపరచండి. పైన ఇచ్చిన ఏవి సరిగ్గా జతపోలాయి. అయితే ఇక్కడ ఏంటంటే సెకండ్ది అన్నది రాంగ్. సో సెకండ్ది రాంగ్ కాబట్టి ఫస్ట్ అండ్ థర్డ్. ఓకే. అచెల్లా చాపెల్ ఒప్పందం, పాండిచ్చేరి, ప్యారిస్. తర్వాత కేరళలో జరిగినటువంటి వైకం సత్యాగ్రహం దేనికి సంబంధించింది అంటే ఆలయ ప్రవేశానికి సంబంధించిన ఉద్యమం. ఇది అందరికీ తెలిసిందే. మనం ఇక్కడ ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మతం అనే అక్కడ చదువుకుంటాం అన్నమాట. తర్వాత గోవా డామన్ అండ్ డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత ప్రభుత్వం సాయుధ బలగాలను చేసిన ఆపరేషన్ కోడ్ ఏంటి? ఆపరేషన్ విజయ్. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడే ఆపరేషన్ పోలో అన్నది హైదరాబాద్కి సంబంధించింది అనమాట. పోలీసుల చేత చేసింటారు అనమాట. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది గుర్తుపెట్టుకొని 1948 సెప్టెంబర్లో జరిగి ఉంటుంది. 13 నుంచి 13 to 17. ఇక్కడ ఆపరేషన్ విజయ్ అన్నది అక్కడ ఉన్నటువంటి పోర్చుగీస్ వారికి సంబంధించింది. తర్వాత వచ్చేసి ఇక్కడ అక్కడ చూడండి కర్ణాటక యుద్ధం ఏ సందులతో ముగిసింది అని అడిగాడు. ఇక్కడ కూడా గవర్నర్ జనరల్ వాళ్ళు చేసిన సందుల గురించి అడిగాడు అనమాట. సో ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది. క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిదేంటి అని అడిగాడు. నేను మీకు హరప్పా గురించి, సింధు నాగరికత గురించి క్లాసులు వివరిస్తున్నప్పుడు చాలా డీప్గా క్లియర్గా వివరించడం జరిగింది. అంటే మీకు ఒక టేబుల్ కూడా ఇచ్చాను అనమాట. నేను సుర్కు తోదర్లో ఏం జరిగింది, సుర్కు టోడాలో ఏం జరిగింది, తర్వాత వచ్చేసి రాఖీ గర్హిలో ఏంటి, ఏ దొరికాయి, ఏంటి అక్కడ లభించాయి అన్నవి చాలా క్లియర్గా చెప్పాను. సో ఈ 3 గురించి విన్నారు. ఇది ఎక్కడ దీని గురించి చెప్పలేదు. ఇది కాదని సింపుల్గానే మీరు ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సుర్కోటుడాలో ఏం జరిగింటుంది అంటే గుర్రపు అవశేషాలు అన్నది లభిస్తాయి. ఓకే, ఇక్కడ చెప్పాను. తర్వాత ఈ క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర, వన, మిత్ర మరియు నాసత్యుల పేర్లలో పేర్కొనబడింది? భోగా, జోయ్. ఇది ఓకే. తర్వాత వచ్చేసి క్రింది జతల్లో సరిగ్గా సరిపోలలేదు ఏది అంటే బాబర్ అన్న వ్యక్తి కాన్వా యుద్ధం చేస్తాడు. అంటే అక్కడ మీకు పానిపట్ యుద్ధం అలా సీక్వెన్స్ ఉంటాయి. అవన్నీ నేను క్లియర్గా మీకు చెప్తాను. అక్బర్కి సంబంధించింది హల్దీఘట్టి యుద్ధము, హుమయూన్ బిల్గ్రామ్ యుద్ధము, ఇక్కడ చోహా యుద్ధము, చోహా జహంగీర్ కానిది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్రింది వాటిల్లో సరైన కాలాన్ని ప్రకారం ఇవ్వండి అని నేను రీసెంట్గా ఇచ్చిన పాలిటీలో ఇలాంటి కాలక్రమంగా మీకు అన్ని క్లియర్గా అక్కడ ఇచ్చాను. చట్టాలు ఏంటి అని క్లియర్గా మెన్షన్ చేశాను. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం ఎలా అడుగుతారు అనేది నేను మీకు ఇచ్చడం జరిగింది. ఇక్కడ చూడండి క్లిప్స్ ఎప్పుడు జరిగింది ఇవన్నీ రాస్తాను చూడండి. ఇక్కడ ఇలా మీరు రాసుకోవాలి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇలాంటివి మీరు ఆర్డర్ రాసుకోవాలి. అప్పుడైతేనే మీకు మైండ్లో గుర్తుంది కదా అని అలా చేయకుండా రాసుకోండి, తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ చూడగానే మొదటగా ఏం జరిగింది అన్నది చూస్తే ఓకే, చౌరీ చౌరా సంఘటన అన్నది జరిగింది. సో దీంతోనే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పోలీసు వాళ్ళని మన వాళ్ళు స్వతంత్ర ఉద్యమ పోరాటంలో భాగంగా అక్కడ చంపేసి ఆ స్టేషన్ మీదకి దాడి చేసినప్పుడు, నిప్పు పెట్టినప్పుడు అప్పుడుతోనే సహాయ నిరాకరణ ఉద్యమం అన్నది స్టాప్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. తర్వాత ఇంకేంటి ఉంది చూడండి, గాంధీ ఇర్విన్ ఒప్పందం. అంటే గాంధీ రౌండ్ టేబుల్ సమావేశాలకు జరుగుతున్నప్పుడు ఫస్ట్ సమావేశాలు అయిపోతాయి, అప్పుడు అటెండ్ కారు. సెకండ్ సమావేశాలకైనా ఐఎన్సీ తరపున అటెండ్ కావాలని గాంధీజీ గారిని వెళ్ళి పిలిస్తే అప్పుడు చెప్తాడనమాట, మా వాళ్ళకి రిలీజ్ చేయాలి మీరు. తర్వాత ఇది ఉప్పుకు సంబంధించి చెప్తారు. ఇవన్నీ ఉప్పుకు సంబంధించి చెప్పినప్పుడు ఇవన్నీ అక్కడ జరుగుతాయి.
ఆ తర్వాత అప్పుడు వస్తాడు, ఓకే అంటాడు, అప్పుడు వెళ్తాడు. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏంటి 1932 పూనా ఒడంబడిక. ఎప్పుడైతే 1932లో కమ్యూనల్ అవార్డు ప్రకటిస్తారో దాన్ని నిరసనగా వద్దు అనేసి గాంధీజీ ఎర్రవాడ జైల్లో, పూనాలోని ఎర్రవాడ జైల్లో 1932 సెప్టెంబర్ 25వ తేదీన 20 నుంచి అక్కడ నిరాహార దీక్ష కూర్చుంటే 1932 సెప్టెంబర్ 25వ తేదీన ఇక్కడ పూనా ఒడంబడిక అన్నది జరుగుతుంది. అక్కడ మదన్ మోహన్ మాలవ్య రాజాజీ వెళ్తారనమాట. తర్వాత క్రిప్స్ మిషన్ అన్నది భారతదేశానికి వస్తుంది. ఎప్పుడు అంటే 1942. సో మీకు ఇవన్నీ మీరు సింపుల్గా ఇలా తెలుసుకుంటే మీరు ఆన్సర్ చేయగలరు. చాలామంది ఇంకోటి ఏంటంటే అప్పుడు 1:100 తీశారు, 18 మార్కులు అన్నారు చాలామంది కట్ ఆఫ్. ఒక 20 వేసుకోండి, 20 మార్కులు ఈ పేపర్లో తెచ్చుకోవడం ఉన్నది చాలా ఈజీ. ఎంత జూనియర్ యాస్పిరెంట్ అయినా కూడా ఒక 50 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకే అర్థమవుతుందిగా. చూపిస్తాను ఏంటి సింపుల్గా ఉన్నాయన్నది నెక్స్ట్ పార్ట్ 2లో. ఈ క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? 1833. చాలాసార్లు చెప్పాను మీకు. ఓకే. తర్వాత భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడతపోత సిద్ధాంతాన్ని దేనికి సంబంధించింది అంటే విద్యకు సంబంధించింది. ఫిల్టర్ అక్కడే కదా. ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ సెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యం కంటే విలువైనది అని చెప్తాడనమాట మెక్లే. ఇది చెప్పాను మీకు కూడా. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటే బి సెకండ్ అనమాట. తర్వాత చూడండి, క్రింది వాటిలో బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు? మీకు ఇక్కడ ఇది ఎప్పుడు అంటే విజయనగర సామ్రాజ్యం జరుగుతున్న ఒక క్లాసులు చెప్తున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వీళ్ళు ఎంటర్ అవుతారు. అప్పుడు ఈ ఫ్రాన్స్ కోడి ఆల్మిడా అనే వ్యక్తి వాటర్ పాలసీ అనే బ్లూ వాటర్ పాలసీ అన్నది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడ నేను క్లియర్గా వీటి గురించి చెప్తానన్నమాట. ఓకే. బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ సంబంధించింది పట్టణ ప్రణాళిక. ఇది ఓకే. తర్వాత చూడండి, భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు అంటే అంబానీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. జలియన్ వాలాబాగ్ మరణకాండ నిరసిస్తూ క్రింది వాటిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు అంటే శంకరన్ నాయర్. ఇవన్నీ నేను ఇస్తాను మీకు. నేను ఇప్పుడు మీకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది అన్నది మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఓకే. ఏది సరిపోలలేదు అన్నది ఇలా, సరిపోయింది ఏంటి సరిపోలేదు ఏంటి అనేది మీరు జాగ్రత్తగా చదవాలి. ఇలా అనమాట. ఇలా వచ్చే క్వశ్చన్లు. మీకు ఇది కావాలి ఈ పీడిఎఫ్ అంటే నాకు మెసేజ్ చేయండి, మీకు పంపిస్తాను వెంటనే. ఓకే. ఇలా ఉన్నాయి. ఈ జియోగ్రఫీ. గ్రానైట్ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే అగ్నిశిల, అంతర్గత అగ్నిశిల నుంచి. ఇది పెద్ద క్వశ్చన్ కాదు, సింపుల్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చేయొచ్చు మంచిగా. ఇక్కడ చూడండి, మనం చదువుతున్నప్పుడు జియోగ్రఫీలో ప్రతి ఒక్కరూ చదివేదన్నమాట. అంటే ఆవరణ వ్యవస్థ గురించి చదివినప్పుడు ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, థర్మో ఆవరణము, ఐనో ఆవరణం, ఇలా మీరు ఖచ్చితంగా అందరూ చదువుతారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడిగాడు అనమాట. చాలా సింపుల్గా క్వశ్చన్ ఇది చూడండి. ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు క్రింది ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలోకి వెళ్తాయి? మీసో ఆవరణం. వెరీ సింపుల్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది వాటిలో వేడెక్కడం చల్లబడడం అంటే మేఘాలకు సంబంధించి ఇలా అడుగుతాడు. ఓకే, ఇది చదవాల్సిందే. నేను చెప్తాను వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాను మీతో. వీటన్నిటి గురించి నేను డిస్కస్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఏంటి ఎలా వెళ్తుంది అన్నది ఛానల్స్ కూడా మీకు ఇక్కడ 10 degrees 9 degrees 8 degrees ఉంటాయి, ఇవి చదవండి. తర్వాత వచ్చేసి ఇవి కూడా చూసుకోవాలి. లవణీయతకు సంబంధించిన క్వశ్చన్ అది.
ఇది వరల్డ్ జియోగ్రఫీలో ఉంటుంది, ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఈ క్వశ్చన్ నేను కూడా అప్పుడు గ్రూప్ 2కి పోతున్నప్పుడు ఎగ్జామ్ ముందు రోజు చదివిన క్వశ్చన్, నాకు బాగా గుర్తుంది. వీటికి ఒక కోడ్ పెట్టాను, మీకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఓకే. సట్లెజ్ మరియు కాలి నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని ఏమంటారు అంటే కుమనోన్ హిమాలయాలు. నేను క్లియర్గా మీకు ఇస్తాను, డోంట్ వరీ. తూర్పు కనుమలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించాయి అన్నది మహానదిలో నుంచి నీలగిరి వరకు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో ఏ నది తుహాందర్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది? నర్మదా నది. ఇక్కడ ఋతుపవనాలకు ముందు పడే మామిడి జల్లులు కోస్తా తీర ప్రాంతంలో. ఇక్కడ మీరు చాలామంది మేము అప్పుడు కన్ఫ్యూజ్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే కోస్తా తీరం, కోస్తా అని పడింది ఇక్కడ. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ అన్నది క్లారిటీ లేదు. చూడండి, ఋతుపవనాలకు ముందే పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణంగా కురుస్తాయి? ఇక్కడ కోస్తా అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ పెట్టాము అప్పుడు. కానీ ఆన్సర్ ఏంటి అక్కడ? మామిడి జల్లులు అంటే కర్ణాటక అన్నది అందరికీ క్లియర్ అది. కానీ ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చేసామంటే కోస్తా అని కనిపించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అని పెట్టాం. నేను కూడా అలా పెట్టాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయండి. ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ ఆర్ కామన్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్. ఇప్పుడు చూడండి, కోస్టల్ ఏరియాస్ అంటే తీర ప్రాంతాలు అన్నది ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ చూడండి, తెలుగులో ఏటుంది? కోస్తా అని ఉంది. ఇక్కడ ఇది కన్ఫ్యూజన్ అనమాట. అందుకే క్వశ్చన్ పేపర్ స్టార్టింగ్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ చదివితే అక్కడ ఏం చేశాడంటే పేపర్ అన్నది ఇంగ్లీష్లో తయారు చేయబడింది అయ్యా, మీకు మూల్యాంకనం కూడా అంటే పేపర్ తిక్కడం, వాటికి ఆన్సర్లు ఇవ్వడం కూడా ఇంగ్లీష్ మీడియాన్ని బేస్ చేసుకొని ఇస్తాము, పేపర్ తెలుగు మీడియంలోకి తర్జమా మాత్రమే చేయబడింది అని చెప్పాడు క్లియర్గా. సో ఇది ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యడానికి ఎగ్జాంపుల్. తర్వాత భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలు ఇక్కడ కనిపిస్తాయి, దక్కన్ పీఠభూమి. తర్వాత భారతదేశం అత్యంత విస్తృతమైన అడవులు ఏవి అంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఇక్కడ చూడండి, నది ఆ జన్మస్థలాల గురించి అడుగుతున్నాడు. వీటన్నిటి గురించి నేను మీకు హైకోర్టుకు సంబంధించిన ఫ్రీ జియోగ్రఫీ మెటీరియల్ అని ఒకటి ఇచ్చాను. ప్రతి నది ఎక్కడ పుడుతుంది ఏంటని క్లియర్గా ఇచ్చాను. అక్కడ చదివినప్పుడు మీకు ఇవన్నీ కవర్ అవుతాయి. అంటే నదులకు సంబంధించి మాత్రమే, నదులకి పర్వతాలకు సంబంధించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ నేలలు భౌగోళికంగా చాలా పరిమితం. ఇది కరెక్టే, ఎందుకంటే నేను మీకు ఇచ్చాను మొన్న డిఎస్సికి సంబంధించిన అనుకుంటా అక్కడ పెట్టాను. ఆ తర్వాత హైకోర్టుకు సంబంధించిన ప్రీ పీడిఎఫ్లో నేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేలలు ఏంటి, అత్యధికంగా ఉన్న ఎర్ర నేలలు ఏంటి, సో ఎక్కడ ఉన్నాయి అన్నది క్లియర్గా ఇచ్చాను. సో అక్కడ మీరు చదువుకున్న పర్సెంటేజ్ చదువుకున్నా కూడా మీకు క్లియర్గా దీనికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ నేలలు భౌగోళిక పరిధిలో చాలా పరిమితం. ఓకే. లాటరైట్ తక్కువ సారవంతమైనవి మరియు ఎరుపు రంగులో కనిపిస్తాయి. మామిడి జీడి తోటలకు పెంచడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, అర్ధ శుష్క మరియు తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఇది కాదు. ఓకే, ఇదనమాట. ఇక్కడ చూడండి, తర్వాత వచ్చేసి షెడ్యూల్ తెగ అక్కడున్న ఎక్కడెక్కడ ఉంటాయి అన్నది ఇక్కడ ఆన్సర్ చూడండి. కొన్ని సింపుల్గా మీరు గుర్తుపట్టడానికి సంతాల్ తెగ అంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు జార్ఖండ్ అని. అప్పుడు ఇదొక్కటి తెలిసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. చాలా ఎగ్జామ్స్లో ఏంటంటే మీకు ఇలా నేను నా పేపర్ మొత్తం ఇలా రావాలని కోరుకుంటాను. ఏంటంటే మల్టిపుల్ ఇలా ఉంటాయనుకో, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒక్కటి తెలిసినప్పుడు ఆన్సర్ పెట్టేయచ్చు, స్కోర్ వస్తుంది. ఈ గన్లకు సంబంధించింది ఇది. ఓకే, తర్వాత క్రింది నూనె వంటల్లో ఏది రబీ పంట మాత్రమే పండిస్తారు? రబీ పంటగా మాత్రమే పండిస్తారు. వేరుశనగ అన్నది మా రాయలసీమలో చెనిక్కాయలు అంటాం. సో 2 కాలాల్లో పండిస్తారు. తర్వాత పొద్దుతిరుగుడు పువ్వు పండిస్తారు, నువ్వులు పండిస్తారు. ఆవాలనే ఒక రబీలో మాత్రమే అన్నమాట. తర్వాత వచ్చేసి
సో తేయాకు తోట పెంపకం అంటేనే గుర్తుకొచ్చేది డార్జిలింగ్ అనమాట. సో బెమ్మపుత్తలో ఈ రెండు కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చేటప్పుడు. ఓకే, ఇక్కడ విశాఖపట్నం అంటేనే మీకు గుర్తుకొచ్చే పరిశ్రమలు చూడండి. అల్లు మీయానికి సంబంధించింది. తర్వాత మచిలీపట్నం అంటేనే నగలు. కొప్పర్తి కడప ప్రాంతంలోని కొప్పర్తి ఇంజనీరింగ్. చిత్తూరు ప్రాంతంలో పట్టువలస. ఈ చిన్నవిలేండి ఏపీకి సంబంధించి, అలా చదువుకుంటే వెళ్ళిపోతారు. సో భారతదేశంలోని సిమెంట్ ప్లాంట్ 1904 ఏ ప్రాంతంలో స్థాపించబడింది అంటే చెన్నై. సో ఇంకొకటి చూడండి, ఇక్కడ రాష్ట్రాల్లో ఏది హజీరా, విజయపూర్, జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్ ఎక్కడెక్కడ ఉంది అని అడిగాడు. ఇక్కడ అనుసంధానం లేనిది అని అడిగాడు. ఇవన్నీ నేను మీకు త్వరలో ఇస్తాను, మీరు రెడీగా ఉన్నారు రేపు నుంచి, ఈ రోజు నుంచి. యాక్చువల్గా రేపు అన్న పదం ఎందుకంటే అంటే ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12 అవుతుంది టైం. ఓకే, 12:20 అవుతుంది. ఓకే, నేను మీకు ఈరోజు అది అప్లోడ్ చేస్తాను. వెంటనే ఏం చదువుతున్నాను, ఏంటి ఈరోజు చదివిన నేను అనేది పంపిస్తాను. మీరేం చదవాలనేది కూడా నేను తెలియజేస్తాను, ఇంపార్టెంట్ అని. అలా ముందుకెళ్దాం. ఈ క్రింది ఏ రైల్వే జోన్కు బిసల్పూర్ ప్రధాన కార్యాలయం? ఆగ్నేయ. ఇవన్నీ చూడండి ఎక్కడ దొరుకుతాయి అన్నది. మ్యాంగనీస్ అంటే ఇక్కడ, బాక్సైట్ అంటే ఇక్కడ, మైకా అంటే ఇక్కడ, తర్వాత వచ్చేసి సున్నప్రాయ ఎక్కడ, ఇవన్నీ క్లియర్గా మీరు చదవాలి. నేను జిల్లాలకు సంబంధించి క్లియర్గా ఇస్తాను, ఇది కూడా చెప్తాను, మంచిగా చదవండి. తర్వాత సూర్యలంక, నరసాపట్నం బీచ్లు అంటే అక్కడ పట్టణ సమీపంలో బీచ్లు, ఇది నేను ఆల్రెడీ ఇచ్చాను. ఈ బీచ్కి సంబంధించింది నేను నిన్న మార్నింగ్ డిఎస్సి అనే ఫోల్డర్ పెట్టేసి ఏపీకి సంబంధించిన క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చాను అనమాట. సో అక్కడ చూసుకోండి, ఇవన్నీ కవర్ అవుతాయి. ఇవన్నీ మీకు ఉచితంగా ఇచ్చింది. సో ఇండియన్ సొసైటీకి సంబంధించి త్వరలో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొంచెం ఈసారి క్లియర్గా ఇద్దాం ఇంకొంచెం. తర్వాత ఇంకేంటి ఇండియన్ సొసైటీకి సంబంధించింది అన్నీ ఉన్నాయి, నేను అన్నీ చెప్తాను. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక చూడండి, ఎగ్జామ్ జరిగింది ఎప్పుడు 2024లో. అయితే 2020 జరగబోయేవి కూడా అడిగాను చూడండి. 9వ ఆసియా శీతాకాలపు క్రీడలు 2025 చైనాలో బీజింగ్లో నిర్వహించబడతాయి. ఇలా అనమాట. ఎగ్జామ్ జరిగింది ఫిబ్రవరి అనుకుంటా. అప్పుడు చూడు జనవరి కరెంట్ అఫైర్స్ అంటే 1 మంత్ ముందు కూడా ఇస్తున్నాడు. ఇది మీరు గమనించాలి, అందుకే ఇవన్నీ చెప్తున్నాయి. ఇప్పుడు మీకు క్రీడలు అడిగాడు. తర్వాత వచ్చేసి మనకి యూపీఎస్సీ ప్యాటర్న్లో అడిగిన స్టైల్లో అడిగాడు. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న అని. ఇవన్నీ ఇంపార్టెంట్, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం త్వరలో. ఇంకా ఇంకేమున్నాయి నెక్స్ట్ ఏంటి అంటే ఇండియన్ సొసైటీ. తర్వాత ఇది చాలా సింపుల్, అర్థమెటిక్ రీజనింగ్. నువ్వు ఎలా చేసినా కూడా నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చెప్తాను చూడండి. హిస్టరీ నుంచి ఒక 18 మార్కులు తెచ్చుకోవచ్చు. మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక 20 మార్కులు తెచ్చుకోవచ్చు. పేపర్ అన్నది ఒక మీడియం లెవెల్లో ఉంటుంది. తర్వాత ఉంటుంది, ఎందుకంటే అన్ని పేపర్లు సింపుల్గా వస్తున్నాయి నాకు తెలిసి. తర్వాత వచ్చేసి మొన్న రాసిన ఎఫ్బిఓ, చాలామంది రాశారుగా, ఎఫ్బిఓ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్ 1 లైన్, తర్వాత వచ్చేసి తర్వాత జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్, ఇవన్నీ సింపుల్గా వచ్చాయి. సో సింపుల్గా వస్తాయి. ఓకే, డోంట్ వరీ, భయపడకండి. ఇంకోటి ఏదో జరిగింది 2026 స్టార్టింగ్లో, ఆ ఎగ్జామ్కి వచ్చి సింపుల్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి జియోగ్రఫీలో ఒక 20కి ఒక 18 ఏం చేసుకోవచ్చు. మంచిగా మన ప్లాన్ మనం ముందుకెళ్దాం. తర్వాత వచ్చేసి ఇండియన్ సొసైటీలో ఒక 18 వేసుకోవచ్చు. అప్పట్లో టఫ్ వచ్చినా కూడా ఒక 15 తెచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి 2, 3, 4 ఇంకోటి ఏంటి, హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ మంచిగా చదివి ఒక 20 ఇలా తెచ్చుకుంటే 20, 60 ఒక 33
అంతే కదా. 60 33, సో 93. ఈ మార్కులు వచ్చేయండి. నువ్వు ఆరాంగా ప్రశాంతంగా ఉండొచ్చు. 93 మార్క్స్. యూ ఆర్ ద సేఫ్. ఇలా చదువు. నేను ఇలానే చదువుతా, నేను ఇలానే గైడ్ చేస్తా. మంచిగా చదువుదాం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి కాబట్టి సో మనం చదువుకుంటూ పక్క వారికి హెల్ప్ చేద్దాం. పక్క వారి హెల్ప్ కూడా కుదిరితే మనం తీసుకుందాం. వాళ్ళు హెల్ప్ చేసే దాతృత్వంతో ఉంటాం. సో ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా చదవండి. నెక్స్ట్ క్లాస్ నేను ఏం చదివాను, ఏం చదువుతున్నాను అని తర్వాత ఇంపార్టెంట్ పీడిఎఫ్లో మీకు పంపిస్తాను. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. మంచిగా చదవండి.